ముఖ్యంగా అండి ప్రపంచంలో గనక చూసుకుంటే భారతదేశానికి ఒక మంచి స్థానం ఉందండి. మన డ్రెస్సింగ్ చూసి మన సారీ అవన్నీ చూసి కూడా వీళ్ళు ఇండియన్స్ అని ఈజీగా గుర్తుపడతారు. పూర్వకాలం నుంచి ఇప్పుడే కాదు, అది ఫాలో అవ్వాలని నేను ప్రతి మహిళలకి ముందు తరాలు ఆడపిల్లలు కూడా చెప్తాను. వేసుకోండి, జీన్స్ ప్యాంట్ వేసుకుంటే తప్పని నేను చెప్పను, పంజాబ్ డ్రెస్ వేసుకుంటే తప్పని చెప్పను, కానీ నిండుగా చక్కగా మంచిగా డ్రెస్ వేసుకోండి. వేరే వాళ్ళు మనం చూసి కామెంట్ చేయకూడదు. మన బట్టలను చూసి ఎదుటి వాళ్ళు మనకు గౌరవం ఇచ్చినట్టుగా ఉండాలని నేను కోరుకుంటాను ఒక మహిళగా. ఎందుకంటే నాకు ఒక ఆడపిల్ల ఉంది, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఉండకుండా ఉండరు. ఇంకోటి, రాశి గారు చాలా సైలెంట్ గా ఉంటారండి, ఎక్కడ వచ్చినా నాకు ఆవిడ గురించి తెలుసు. కానీ ఆవిడ గురించి కూడా అనసూయ గారు ఇలా మాట్లాడటం అనేది చాలా దారుణమైన మాట అనమాట. అలా అంటాం విన్నా, నేను చూశాను కూడా. పాపం ఈవిడ కూడా మాట్లాడడం కూడా చూశాను రాశి గారు. మరి రాశి గారు ఇట్లా అన్నప్పుడు అక్కడ పక్కన రోజా గారు ఉన్నారు. రోజా గారు ఎక్కిలిగా నవ్వుతున్నారు. నాకు రోజా గారు ఫస్ట్ నుంచి నచ్చరండి. ఆవిడ ఫస్ట్ హీరోయిన్ స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఆవిడ ఎందుకో నచ్చదు. అది ఎందుకో నాకు తెలియదు, కానీ అలా నవ్వటం ఏంటంటే ఒక ఆడపిల్లని ఒక రాశి గారు ఆవిడ కొలికే కదా. అసలు కొలిక్ కాకపోయినా హీరోయిన్ కాకపోయినా ఒక మనిషిని అలా అన్నప్పుడు తప్పు అని చెప్పకుండా అసలు షార్ట్ కట్ చేస్తేనే చెప్పచ్చు. ఆ మాట చెప్పకుండా ఆవిడ నవ్వుతుందండి. అంటే ఏం మెసేజ్ వస్తుంది ఈవిడ? అంటే ఇవి డబ్బు సంపాదించడానికే ఉందా రోజా గారు అక్కడ కూర్చొని? ఏంటి అది నాకు అర్థం కాదు. ఒక మహిళ ఒక మహిళని అంటూ ఉంటే నవ్వుతుందా? ఎంత దారుణం అండి అసలు. రోజా గారు కూడా సారీ చెప్పాలని అడిగితే రాశి గారికి, ప్రతి మహిళకు కూడా, ప్రజా మొత్తానికి కూడా, దేశంలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఆవిడ రోజా గారు కానివ్వండి, అనసూయ గారు కానీ సారీ చెప్పాలి. తప్పండి. ఒక ఆడపిల్లలు అన్నారంటే అందరికీ వస్తుంది, అది అందరికీ వర్తిస్తుందని నేను భావిస్తాను. అంటే నన్ను కూడా కామెంట్ చేసినట్టు నేను భావిస్తాను. చాలా తప్పది. రోజా గారు నాకు అక్కడ నచ్చలేదు. తర్వాత అనసూయ గారు సారీ చెప్పారన్నారు. అంటే ఈవిడ సారీ చెప్పగానే కామే పోద్దా గొడవ? మరి శివాజీ గారు సామాన్లు అన్నారు, అందుకే గుంజుకొని పోస్టులు పెట్టేసి ఆయన కమిషన్ దగ్గర పిలిపించి, అంటే వేరే సమస్యలు లేనట్టు ఈయన ఒక్క మాట అన్నందుకు మాత్రం పిలిచి కమిషనర్ కూడా మాట్లాడారు కదా ఉమెన్స్ వాళ్ళు. మరి వేరే ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు, ఘోరాలు చిన్న చిన్న పిల్లల మీద కూడా జరుగుతుంటే వాళ్ళు ఏమైపోయారు? నిద్రపోతున్నారా? ఎందుకు వచ్చి మాట్లాడలేదు వాళ్ళు? ఎందుకు వేరే వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? మరి ఇప్పుడు శివాజీ గారు ఇప్పుడు చిన్న హీరో అని అంటున్నారా, లేకపోతే నేను తొక్కేయాలని చూస్తున్నారా? ఏమో నాకైతే అర్థం కాలేదు. నేను అన్ని రకాల కోణాలు వచ్చాను. నాకు శివాజీ గారు పెద్ద క్లోజ్ ఏం కాదు, ఎవరు కాదు. నేను మామూలుగా ఒక ఎనలిస్ట్ గా చెప్తున్నాను, నాకు అలాంటి పరిచయం కూడా కాదు. కానీ ఎటు చూసినా కూడా అండి, ఎవరు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా పక్కన పెట్టి ఈయనకు వెంటనే అప్పటికప్పుడు, అంటే వెనక పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారండి. ఈ అనసూయ గారికి, ఈ చిన్మయ్య గారికి ఎవరో వెనక పెద్దవాళ్ళు ఉండి పెద్ద హస్తాలతో మొత్తం జరిగిందండి. తర్వాత మనం చూసుకుంటే నాగబాబు గారు కూడా మాట్లాడారు. అంటే నాకు అప్పుడు అనుమానం వచ్చింది, నాగబాబు గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఈ మీడియాలో ఈ సబ్జెక్ట్ అయితే ఎప్పుడు మాట్లాడారో, ఓహో ఈయన ద్వారా ఏమన్నా వీళ్ళు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే జబర్దస్త్ చేస్తున్నప్పుడు ఆయన గెస్ట్ గా ఉన్నప్పుడు ఈవిడ యాంకర్ గా చేశారు అనసూయ గారు. వీళ్ళంతా కలిసి చేశారేమో, అందుకని అంత స్ట్రాంగ్ గా వెంటనే పిలిపించారు శివాజీ గారు అని నాకు అనుమానం వచ్చింది. కానీ అనుమానం 100% అయింది. నేనైతే అదే భావిస్తున్నాను. కానీ నాగబాబు గారు కూడా అలా మాట్లాడటం అనేది మాత్రం నాకు చాలా బాధాకరమైన విషయం అండి. ఆడపిల్లలకి స్వేచ్ఛ ఉండాలి, ఏ బట్టలను వేసుకుంటావు వేసుకోండి, నువ్వు బట్టలు ఏదో వేసుకుంటా అది ఎవరో అనట్లేదు, కానీ లిమిట్ గా ఎంత హద్దు ఉందో అంతవరకు వేయాలి. అందరికి అన్ని ఉంటాయండి పార్ట్స్ అని చెప్పి అందరికి అన్ని చూపించలేం కదండి, తప్పు కదా. ఇక మనకి జంతువులకి మనుషులకు తేడా ఏముందండి అక్కడ? తప్పు కదా. జంతువులకు తెలియక పాప అవి తిరుగుతున్నాయి. అదే మన ఇంట్లో కుక్క పిల్లలు పెంచుకుంటే ఈ మధ్య కుక్క పిల్లలు కూడా డ్రెస్సులు వస్తున్నాయి, మీరు చూసే ఉండొచ్చు. ఇప్పుడు మా ఇంట్లో ఉండే కుక్క పిల్ల, దానికి డ్రెస్ వేస్తాం మేము. చాలా మంచి మంచి బట్టలు కొంటాం, దానికి సాక్స్లు అన్ని కొంటాం. చాలా మా చూపిస్తా కూడా కాంటాక్ట్ ఆగి మీకు ఇప్పుడే లైవ్ లో. కానీ అట్లా మనుషులకి తేడా ఏంటండి? తప్పండి. మనం మంచిగా ఉండాలి, మన డ్రెస్ చూసి ఎదుట వాళ్ళు మనకి గౌరవించాలి. అసలు ఎంత బాగుంది ఈ అమ్మాయిని చూసి 10 మందిని మనం నేర్చుకోవాలనేట్టు ఉండాలి. మన భాష, మన వేషం కానీ, మన మాట తీరు కానివ్వండి, అది ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం కానివ్వండి, అన్ని కూడా మనల్ని చూసి కనీసం ఒక 10 మందికి 20 మంది మనం ఫాలో అవ్వాలండి. అందులో మీరు సెలబ్రిటీస్ అని చెప్పుకున్నారు. ఎందులో సెలబ్రిటీస్ అని మీరు? ఆడబోతలో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడం, పెద్ద చిన్న లేకుండా మాట్లాడి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మీరు యువతకి, ముఖ్యంగా మహిళలకి? మిమ్మల్ని చూసి చాలా మంది ఆడపిల్లలు మీరు ఫాలో అవుతుంటారు. కొంతమంది ఫాలో అయ్యేవారు పిచ్చోరు, మాలాటోళ్ళు ఫాలో అవ్వరు, అది వేరే విషయం. కానీ ఏంటి అది తప్పు కదా. కానీ మీరు ఇప్పటికైనా కదా మారి మీరు మంచిగా అసలు ఇప్పటికే మహిళలకి సారీ చెప్పి, ముఖ్యంగా రాశి గారికి అయితే తప్పకుండా సారీ చెప్పాలి. అలాగే ప్రతి మహిళలకు కూడా సారీ చెప్పాలి. ఈవిడ సారీ చెప్తే మాత్రం అక్కడికి ఆగిపోవాలి గొడవ. అదే కనుక శివాజీ గారు మరి రియలైజ్ నిజంగా దొరికిపోయినాయి, సారీ అండి తెలియకుండా వచ్చేసిన అన్నారు. ఎప్పుడు అలా మాట్లాడి నేను కూడా ఎప్పుడు చూడలేదు శివాజీ గారు. చాలా ఇంటర్వ్యూస్ చూసాను ఆయన, నాకు బాగా తెలుసు. కానీ ఎప్పుడు మొన్న అలా జరిగింది సారీ అని చెప్తే మరి ఆయన ఎందుకు గొడవ ఆగకుండా వీళ్ళు ఎందుకు ట్విట్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఇలాగే పెడతాను, నేను ఈ డ్రెస్ లో వేసుకుంటాను చెప్పి వాళ్ళు ఫోటోలు పెట్టడం, దాని మీద మళ్ళీ వేరే కామెంట్స్ పెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈవిడ చెప్తేనేమో వదిలేయాలి, ఈవిడ సారీ చెప్తే అక్కడికి ఆగిపోవాలి. శివాజీ గారు చెప్పి సారీ చెప్తే ఆయన వదలకూడదు, ఆయన పట్టుకుని ఊగులాడుతూ ఉండాలి. ఎన్నాళ్ళు ఊగులాడతారండి ఇది? అంటే వేరే సమస్యలు లేవా దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, హైదరాబాద్ సిటీలో కానివ్వండి? ప్రజల సమస్యలు ఎన్ని ఉన్నాయండి? అనసూయ గారికి ఎప్పుడన్నా ప్రజల సమస్యలు ఎప్పుడన్నా మాట్లాడారా? ఏదైనా ఒక ఏరియాకి వెళ్ళి చూసారా? ఎంతమంది ఆకలి బాధతో ఉన్నారు, ఎంతమంది బట్టలు లేకుండా ఉన్నారు, ఆ బట్టలు తీసుకెళ్ళి ఇమ్మనండి ఆవిడకి.
ఓకే. ఏంటి ఎన్నో చేయాలంటే ఆవిడ ఏం చేశారు అసలు సోషల్ గా? ఒక మనిషికి హెల్ప్ చేశారా? ఆమె సొంతంగా ఓన్ గా డబ్బు సంపాదించుకొని ఇల్లు కట్టుకోవడం, ఆడు కార్లు కొనుక్కోవడం, పిల్లలకి కూడా వెళ్ళండి అని చెప్పి ఒక కారు కొనుక్కోను, మంచిగా సంపాదించుకున్నావు, నీ పిల్లలు హ్యాపీగా ఉండాలి, నీకు కాదనట్లా. కానీ ఒక సమాజంలో నువ్వు ఉంటున్నప్పుడు, ఒక మహిళగా ఒక దేశంలో ఒక రైట్ నీకు ఉంది, ఒకరికి హెల్ప్ చేయాలి, ఆ నేచర్ ఉండాలి నీకు అని. నీకు ఆ నేచర్ లేదో నాకు అనిపిస్తుంది నమసే గారు. మరి ఉంటే కనుక మీరు ఇట్లా మాట్లాడరు, ఇలా చేయరని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే ఓకే గీత గారు. ఎస్ శేఖర్ గారు. యా శేఖర్ గారు అంటే సారీ అయితే చెప్పారు అనసూయ గారు. ఆవిడ అంటే చేసిన దొంగల పడ్డారు మీద కుక్కలు మురిగినట్టు ఇప్పుడు ఈవిడ చేసింది ఇప్పుడు 3 ఏళ్ల క్రితం. అది కూడా 3 ఏళ్ల క్రితం అండి. 3 ఏళ్ల క్రితం ఆవిడ చేసినప్పుడు ఏం తెలీదు. సో జరిగిపోతుంది, దాని మీద డబ్బులు వచ్చేసినాయి, ఇవంతా చేసింది. అది యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఆవిడ కంటెంట్ కూడా కాదు అది. ఆ జబర్దస్త్ లో రాసిన స్క్రిప్ట్ కూడా కాదు. చాలా మంది అంటుంటారు జబర్దస్త్ లో రాసిన స్క్రిప్ట్, అక్కడ వాళ్ళు వీళ్ళు క్షమాపణ చెప్పారు. ఖచ్చితంగా కాదు. నేను చదవాల్సి వచ్చింది. అది ఎవరైనా సరే అది ఎక్కడి నుంచో కాపీ కొట్టి లేపి అక్కడ పెట్టిన స్క్రిప్ట్. అది ఎవరో ఒక ఆవిడ పాపం ఇట్లాగే రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు, ఊరాయన ఫోన్ చేసి ఆయనకి తెలుసో తెలుగు రాశిగారి ఫలాలు అని అంటే రాశిగారు అని ఆవిడ చెప్తుందేమో అనుకుని ఆయన చెప్పాడు. ఆవిడ కొంచెం ఇబ్బంది పడి రాశిగారి ఫలాలు కాదండి, రాశి ఫలాలను ఆవిడ కరెక్ట్ చేస్తుంది. ఈ జోక్ లో ఎక్కడ కూడా అబ్సెంటీ లేదు. మనకు అనిపిస్తుంది తెలియక వీడు ఇట్లా అన్నాడు రా అని చెప్పి ఒక ఒక అమాయకత్వాన్ని మనం నవ్వుకుంటాం. ఈ జోక్ని లేపేసి వల్గర్ గా చేసి జబర్దస్త్ లో పెట్టారు వీళ్ళు. యాజ్ ఇట్ ఈజ్ గా ఈ జోక్ని లేపి కాపీ చేసి, అంటే దీని అర్థం ఏంటి? వేరే వాళ్ళ కంటెంట్ లేపేసి మీరు కడుపు నింపుకుంటున్నారు. మిమ్మల్ని ఏమనాలి? పరాన్న జీవులు, పారాసైట్స్ అనాలి. ఓకే, వీళ్ళకి వేరే వాళ్ళు పారాసైట్స్ గా కనబడతారు. మనం నార్సిస్ట్ అయితే వేరే వాళ్ళకి మనం నార్సిస్ట్ గా కనబడతామంట. సో ఇలా ఇదొకటి. ఇకపోతే 3 ఏళ్ల తర్వాత ఈవిడ పాపం సడన్ గా క్షమాపణ గుర్తుంది. ఏ తప్పు అప్పుడే గుర్తెందుకు రాలేదు? పోని అదేదో కాలగర్భంలో కలిసిపోయింది. ఇవాళ సడన్ గా పాపప్ అయింది కదా, రాశిగారి ఫలాలని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆవిడ కూడా నోటీస్ చేశారు. అంటే ఇది ఈవిడికి నోటీసులో ఆల్రెడీ ఉంది. అనసూయ గారికి చాలా మంది ట్యాగ్ చేసి ఇవన్నీ పెట్టారు. ఏంటిది నీకు, నువ్వు వేరే వాళ్ళనే ముందు నువ్వు సరిగ్గా ఆడవాలని చెప్పి నా తిట్లు తిట్టుకుంటున్నారు అందరూ. ఆవిడ చూడలేకేం కాదు, రాశి గారు రియాక్ట్ అయితే తప్ప ఆవిడ క్షమాపణలు కోరలేదు. దీన్ని బట్టి అర్థం ఏంటి? నిజంగా ఆవిడ తప్పు చేశానన్న ఫీలింగ్ ఉండుంటే ఈ వీడియో బయటకు వచ్చినప్పుడే ఆ రోజు నాకు తెలియదండి, నేను ఇప్పుడు కాదు మొన్నే చెప్పా, ముందు మీరు పద్ధతిగా వచ్చి నాకు తెలియదండి, నాకు తెలియక చేశానండి, ఏదో అలా ఇలా అని చెప్పి క్షమాపణలు అడిగితే అది సంస్కారంగా ఉంటుంది అని చెప్తే ఏ రోజు ఆవిడ క్షమాపణ చెప్పాలి. ఆ రోజు నుంచి ఈ రోజు రాశి గారు ఏమన్నా ఆవిడ మీద కేసు వేస్తారేమో అని భయపడి ఈ రోజున ఆవిడ నా లాయర్తో కూడా మాట్లాడుతున్నాను ఒక మాట మాట్లాడింది. నిజంగా కేసు అవుతుంది వేస్తే. ఇంకొకటి చెప్పనా అంటే ఎవరన్నా మన మీద కేసు వేస్తానో లేకపోతే మనల్ని వాళ్ళందరికి వాళ్ళు పాయింట్ చేస్తేనో అప్పుడు తప్ప మనం చేసిన తప్ప మనకు గుర్తు రాలేదంటే అది నిజంగా సంస్కారవంతంగా చెప్పిన సారీయా, లేకపోతే భయపడి అమ్మో ఎందుకులే మనకు వచ్చిన సారీ చెప్తే ఓ పని అయిపోతుంది కదా అని చెప్పిన సారీయా? చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. నిజంగా నువ్వు సారీ చెప్పేదే ఉంటే ఈ వారం రోజుల లోపల జరిగిన రచనలో ఎప్పుడో ఒకప్పుడు సారీ చెప్పుండేది. రాశి గారు రియాక్ట్ అయితే తప్ప నువ్వు సారీ చెప్పలా. జస్ట్ బికాస్ ఆవిడ నీ మీద కేసేస్తుందనే భయం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. ఇంకొకటి, రాశి గారి సంగతి పక్కన పెట్టండి. రాశి పేరు పెట్టుకున్న కొన్ని వేల మంది అమ్మాయిలు ఇవాళ బయటికి వెళ్తున్నప్పుడు రాశి గారి ఫలాలు వచ్చారండి అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ మాట్లాడుతుంటే ఈ పాపం అంతా ఎవరిది? నీది కాదా? సారీ అంటే ఆవిడది. సో ఇక్కడ ఏంటంటే ఈవిడ లేకపోతే చిన్మయ్య గారు నా సోకుపళ్ళే తినని పాటలు పాడేసి ఇదేదో నీ సినిమా కోసం పాడాని అంటే ఒక 11 ఏళ్ల పిల్ల బయట సోకుపళ్ళే తిను పాడుకుంటూ పోతుంటే ఆ పాప నీది కాదా? ఇప్పుడు ఈవిడికి నాకు తెలుగు తెలియదండి అని చెప్తుంది. తెలుగు తెలీదా? ఒక న్యూస్ ఛానల్లో మీలాగా అక్కడ కూర్చొని న్యూస్ చదివిన యాంకర్ ఆవిడ తెలుగు తెలియదంటే మన చెవుల్లో చెట్లు పెట్టినట్టు. నాకు తెలుగు తెలియదండి